మధ్యలోకి వచ్చి నివసించేటువంటి విధంగా ఈ దేశాన్ని పరిపాలించి సమసమాజాన్ని నిర్మించాలని, సమానత్వాన్ని కోరుకోవాలనేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన. ఇది మనం ఏం చేస్తున్నాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఓట్లు అనేటువంటి ఆయుధంతో ఈ దేశాన్ని జయించి ఈ దేశాన్ని మనం పరిపాలించాల్సిన పోలించి ఈ ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని అగ్రకులాలకు తాకట్టు పెట్టి వాళ్ళని నమ్ముకొని మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోతామని అంటున్నాం. మరలా మనం అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగాలని మళ్ళీ మాట్లాడుతున్నాం. అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగాలని ఏం చేయాలి? అగ్రకులాలకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలు మొత్తం ఐక్యమై ఈ యొక్క ఓట్లు అనేటువంటి ఆయుధంతో రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కైవసం చేసుకొని రాజ్యాధికారంలోకి వచ్చి సమసమాజాన్ని ఎప్పుడైతే నిర్మిస్తామో, సామాజిక న్యాయం ఎప్పుడైతే అందరికి అందుబాటులోకి వస్తుందో, ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, వర్ణాలు అన్నిపోయి మనుషులంతా ఒకటైనటువంటి పరిస్థితి ఎప్పుడైతే రాగలుగుతామో అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగా ఆయన యొక్క ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి అంటరానితనాన్ని పాల్గొనడానికి, ఇక్కడ ఉన్నటువంటి అసమానతలను తీసివేయడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విచ్చుతగ్గుల్లో ఉన్నటువంటి తేడాల మొత్తాన్ని కూడా తీసేసి దేశ సంపదలో ప్రతి ఒక్కరికి కూడా వాటా ఉందనేటువంటి విషయాన్ని బయటకు రావాలంటే ఏ జాతులైతే రాజ్యాధికారంలోకి రావో ఆ జాతులు అంతరించిపోతేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. రాజ్యాధికారంలోకి రానటువంటి జాతులు, ఆ జాతుల గురించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడేటువంటి వాడు లేకపోతే ఆ జాతులకు రావాల్సినటువంటి ఆ యొక్క హక్కు అనేటువంటిది, ఆ జాతులకు రావాల్సినటువంటి మాట వాళ్ళ గురించి అడిగేటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళు అంతరించిపోతారనేటువంటి దీంట్లో ఉన్నటువంటి కూడా. కాబట్టి సకల జాతులు, సకల కులాలు, ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాలకు సమానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికారాన్ని పంచుకొని పరిపాలనలోకి రాగలిగినప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క ఆర్థిక అసమానతలు అనేటువంటి పోతాయి. ఆర్థిక అసమానత అయిపోతే